Good evening students. So ee roj 27th February lo 10 events which has happened in the newspaper lo vachina 10 MCQs teesam anamata aa events ki sambandhinchi we'll discuss those things in today's session. So first question entante ISRO center and adunna location anamata. So idi enduku news loki vachindante Prime Minister Narendra Modi garu, so PM Modi garu, so he is inaugurating some of the things. So inauguration అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో సమ్ థింగ్స్ లైక్ విండ్ టనల్స్ ఇన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, అలాగే సెమీ క్రయోజెనిక్ స్టేజ్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేది ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట ఫ్రమ్ ది మోడీ. సో అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ హ్యూమన్ స్పేస్ సెంటర్ అనేది బెంగళూరులోనే ఉంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది తిరువనంతపురం కేరళలో ఉంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది అహ్మదాబాద్లో ఉంది. సో నౌ విల్ సీ ద డిఫరెంట్ సెంటర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. సి ది స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, గుజరాత్. దెన్ PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా అక్కడే ఉందన్నమాట. సో రీసెంట్గా బెంగళూరులో దేర్ హ్యాస్ బీన్ యాంథ్రిక్స్ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేశారు. లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ ఆల్రెడీ ఉంది. దెన్ హాసన్లో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉంది. సో దాంతోపాటు కోల్కతాలో ఈస్టర్న్ RR అండ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీస్ చాలా చోట్ల ఉన్నాయి. NARL ల్యాబొరేటరీ తిరుపతిలో ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ ప్రెజెంట్. అండ్ స్పేస్ కమిషన్ కూడా స్టార్ట్ చేసాం బెంగళూరు. అండ్ గగన్యాన్కి సంబంధించిన స్పేస్ సెంటర్ కూడా మనకు బెంగళూరులోనే స్టార్ట్ అయింది అనమాట. సో అందుకు న్యూస్లోకి వచ్చింది. సో నౌ లుక్ అట్ ద థింగ్స్. బోత్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. Now we look at the next question with reference to Directorate of Enforcement. So తమిళనాడు హైకోర్టుకి తమిళనాడు గవర్నమెంట్ ప్రశ్న ఏం చేసిందంటే, సో దస్ ED హ్యాస్ ఆల్ ది పవర్స్ టు రైడ్ ఎనీవేర్. ఎక్కడైనా రైడ్ చేసే పవర్ ఈడీకి ఉందా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉందా అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి చూద్దాం. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సో మేజర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మేజర్గా మనకు 1965లో స్టార్ట్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్టార్ట్ అయినప్పుడు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్లో ఫస్ట్ ఉండిందనమాట. సో ఇది దేని కింద ఉంది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండిందనమాట. లేటర్ దిస్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సేమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి షిఫ్ట్ చేశారనమాట. దీన్ని షిఫ్ట్ చేశారనమాట. సో ఇది ఏ కేసెస్ సాల్వ్ చేయగలదు? వాట్ ఆర్ ది కేసెస్ దట్ కెన్ బి సాల్వ్ బై దిస్ ఆర్గనైజేషన్? ఒకటి వచ్చింది ఫేరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, అలాగే ఫేమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అలాగే PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దాంతోపాటు ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఈ 4 యాక్ట్కి ఇంప్లిమెంట్ చేసే పవర్ మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉందన్నమాట. నౌ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. ఇట్ ఈస్ ఎ మల్టీడిసిప్లినరీ ఆర్గనైజేషన్ mandated with investigation of offences of money laundering and violation of foreign exchange laws. This is correct. So prevention of money laundering చేయొచ్చు, ఫేమా చేయొచ్చు, Fugitive Economic Offenders Act ni cheyochu. So this is also correct. Presently ED is under the administrative control of Department of Revenue, Ministry of Finance. So which is the following is not correct అని అడిగాడు అనమాట. సో నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి none of the statements are not correct because అన్నీ కరెక్టే కాబట్టి. Now we look at the next question of the day. So UNCCD గురించి ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారు? హిందూలో న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చిందనమాట, ఎడిటోరియల్ రిగార్డింగ్ ది ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి దెర్ హ్యాస్ బీన్ ఏ న్యూస్ ఆర్టికల్. అందుకని UNCCD న్యూస్లోకి వచ్చిందనమాట. సో నౌ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ UNCCD. సో మనకు రియో ఎర్త్ సమిట్ అనేది 1992లో స్టార్ట్ అయిన సమిట్ అనమాట. దీంట్లో మేజర్గా 3 బాడీస్ అనేది జనరేట్ అయిందనమాట రియో ఎర్త్ సమిట్లో. ఒకటి యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ కాంబాటింగ్ క్లైమేట్ చేంజ్, UNFCCC. దెన్ యునైటెడ్ నేషన్స్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. సో డెజర్టిఫికేషన్ కాంబాషన్ కోసం వీ హ్యావ్ ది బాడీ. దెన్ UNCBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. సో ఇలా 3 బాడీస్ అనేది ఉన్నాయన్నమాట.
సో ఈ 3 బాడీస్ రియో ఎర్త్ సమిట్ తర్వాత వచ్చాయన్నమాట. ఇప్పుడు యుఎన్సిసిది గురించి చూస్తే ఇది ఫస్ట్ 1994లో స్టార్ట్ అయిన ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన బాడీ అనమాట. 1994 అప్పటి నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి 1997లో ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ జరిగిందనమాట. అప్పటి నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి సమిట్ అనేది జరుగుతుంది. COP14 అనేది ఇండియాలో జరిగిందనమాట. COP14 న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో అందుకనే న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు న్యూఢిల్లీలో జరిగిన COP సమిట్లో మనం ఏం చెప్పామంటే, సో వీ హ్యావ్ ఏ బాండ్ ఛాలెంజ్. సో ఇండియా వాలంటరీగా బాండ్ ఛాలెంజ్లో మెంబర్ అయిందనమాట. అసలు బాండ్ ఛాలెంజ్ ఏం చెప్తుంది? 150 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని రీస్టోర్ చేయాలి. డిగ్రేడెడ్ ల్యాండ్ షుడ్ బి రీస్టోర్డ్ బై 2020. అదే 350 మిలియన్ హెక్టార్స్ని బై 2030. సో దీంట్లో ఇండియా జాయిన్ అయిందనమాట. ఇండియా ఈ COP14లో ఏం చెప్పింది? 26 మిలియన్ హెక్టార్స్ ఇండియా రీస్టోర్ చేస్తుంది. 26 మిలియన్ హెక్టార్స్ ఇండియా రీస్టోర్ చేస్తుందని దీంట్లో ప్లెడ్జ్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందుకని న్యూస్లోకి వచ్చి నౌ విల్ సీ ది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ డెజర్టిఫికేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994 టు ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ అవర్ ల్యాండ్ అండ్ ఎన్షూర్ సేఫ్ అండ్ జస్ట్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఓన్లీ లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. కరెక్ట్. సో ఓన్లీ లీగల్ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. దెన్ ఇట్ ఈస్ 3 రియో కన్వెన్షన్స్లో వచ్చిన బాడీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బాడీ అనమాట. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ correct here. All are correct here. Now we'll look at the 4th question of the day. Bitcoins. So Bitcoins అనేది it is using the blockchain technology. Blockchain technology యూస్ చేసి we are trying to generate a digital coin. Digital coinsలో ఇది one of the thing అనమాట. సో ఇది ఓవరాల్గా 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే జనరేట్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ ఏ ఫైనైట్ కరెన్సీ. సో ఇప్పటి వరకు ఎంత మైన్ చేశారు అంటే 19 మిలియన్ అనేది మైన్ చేశారనమాట. ఇంకోన్లీ 2 మిలియన్ మాత్రమే మైన్ చేయగలరు. దాని తర్వాత ఇట్ విల్ గెట్ ఫైనైట్ అయిపోతుంది అనమాట. నౌ వి లుక్ అట్ హౌ ద మైనింగ్ యాక్చువల్లీ వర్క్స్. సో మైనింగ్ చేయాలి అంటే ఆ మైనర్స్ లార్జ్ కంప్యూటర్స్ వాడతారు అనమాట. లార్జ్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ వాడతారు టు మైన్ ద బిట్కాయిన్స్. సో ఇప్పుడు మైనింగ్లో మనకేం జరుగుతుంది? జనరల్ మైనింగ్లో ఆ రిసోర్సెస్ని ఫైనైట్గా ఉండవు, ఇన్ఫైనైట్గా ఉండవు. ఫైనైట్గానే ఉంటాయి కాబట్టి మైన్ చేస్తాం. ఇది కూడా ఫైనైట్గానే ఉంటాయి. సో లార్జ్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలన్నమాట. దాన్ని యూజ్ చేసి మైన్ చేస్తారనమాట బిట్కాయిన్స్ని మైన్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే క్రాకింగ్ ది కోడ్. ఆ కోడ్ని క్రాక్ చేయడం అనమాట. యు ఆర్ ట్రైయింగ్ టు క్రాక్ ది కోడ్ అండ్ ఎంటర్ ది బ్లాక్ చైన్. అంటే ఆ కోడ్ ఎవరు క్రాక్ చేయగలిగితే వాళ్ళు ఎంటర్ ది బ్లాక్ చైన్లోకి ఎంటర్ అవుతారు అండ్ దే విల్ గెట్ ఎ బిట్కాయిన్. వాళ్ళకు ఒక బిట్కాయిన్ అనేది వస్తుంది అనమాట. 1 బిట్కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళు ఆ కోడ్ని క్రాక్ చేసి దే కెన్ ఎంటర్ దిస్ బ్లాక్స్. ఈ బ్లాక్స్ చైన్లోకి ఎంటర్ అవుతారు. దెన్ దే విల్ గెట్ ఏ బిట్కాయిన్ యాజ్ ది రివార్డ్ అనమాట. అలా రివార్డ్ లాగా వస్తుంది బిట్కాయిన్ మైనింగ్లో. సో ఈ బిట్కాయిన్ మైనింగ్కి లార్జ్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలన్నమాట. దాంతోపాటు దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ హాఫింగ్. అంటే ఇప్పుడు ఒక బిట్కాయిన్ నాకు మైన్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. ఇట్ కెన్ బి 100 వాల్యూ ఉండొచ్చు. దెన్ హాఫింగ్లో వచ్చేసరికి ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి హాఫింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి హాఫింగ్ జరుగుతుంది. ఇంతకుముందు 100 ఉండే బిట్కాయిన్ 50 అవ్వచ్చు. సో ఇలా హాఫింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ హాఫింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2012 నుంచి స్టార్ట్ అయింది. 2016కి ఫస్ట్ హాఫింగ్ జరిగింది. 2020కి సెకండ్ హాఫింగ్ జరిగింది. 2024కి ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక హాఫింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది? 2140కి ఓవరాల్ 0 అయిపోతుంది అనమాట బిట్కాయిన్స్. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ బిట్కాయిన్ మైనింగ్. నౌ ది అవైలబుల్ సప్లై ఆఫ్ ఫియట్ కరెన్సీ రైజెస్ అండ్ ఫాల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ నేషనల్ బ్యాంక్స్ బట్ ది టోటల్ సప్లై ఆఫ్ బిట్కాయిన్స్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ఇమ్యూటబుల్. అంటే మనకేంటి సెంట్రల్ బ్యాంక్స్ ఎంత కావాలంటే అంత తీసుకురావచ్చు ఫియట్ కరెన్సీ, కానీ బిట్కాయిన్స్ ఆర్ లిమిటెడ్. దిస్ ఇస్ కరెక్ట్. The maximum amount of Bitcoin that can be created or ever generated is 21 million. So this is also a correct statement. Both are correct here. Now we look at the next question of the day. Rights of persons with disabilities. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే పర్పుల్ ఫెస్ట్ అనేది గోవాలో ఆర్గనైజ్ చేశారనమాట. పర్పుల్ ఫెస్ట్ అని గోవాలో ఆర్గనైజ్ చేశారు, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై ది కమిషనర్ ఫర్ ది పర్సన్స్ విత్ డిసెబిలిటీ. కమిషనర్ ఫర్
పర్సన్స్ విత్ డిసెబిలిటీ వీళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. గోవాలో ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఫర్ ది డిసేబుల్డ్ పీపుల్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో దీంట్లో రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీ అట్ ది సెంటర్ అండ్ 2 కమిషనర్స్. సో దీనికన్నా ముందు మనకు 1995 యాక్ట్ అనేది ఉందన్నమాట, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్. దాంట్లో ఓన్లీ 1 చీఫ్ కమిషనర్ మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి, ఈ యాక్ట్ని అమెండ్ చేసి ఒక చీఫ్ కమిషనర్ ఇంకొక 2 సబ్ కమిషనర్స్ అని తీసుకొచ్చాం. ఇట్ మ్యాండేట్స్ దట్ 2 కమిషనర్స్ 1 కమిషనర్ షుడ్ బి పర్సన్ విత్ డిసెబిలిటీ. దీంట్లో ఏంటి, ఈ 2లో కూడా ఒకరు పర్సన్ విత్ డిసెబిలిటీ అయి ఉండాలన్నమాట. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ కమిషనర్ విత్ ఫస్ట్ కేమ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ 1998లో ఫస్ట్ ఏర్పాటు చేశారు. అకార్డింగ్ టు సెక్షన్ 57 ఆఫ్ ది 1995 యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారనమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఎందుకంటే అన్నీ కరెక్ట్ కాబట్టి. నౌ వీ లుక్ అట్ ది 6th క్వశ్చన్ ఆఫ్ ది డే. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది న్యూస్లోకి వచ్చిందనమాట. ఇది ఏ బాడీ తీసుకొచ్చిందంటే యూరోపియన్ యూనియన్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బ్రింగింగ్ ది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంలో ఏం చేస్తారు, ఏవైతే కార్బన్ ఇంటెన్సివ్ గూడ్స్ ఉంటాయో అవి మా కంట్రీలోకి అలో చేసినా దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ వేస్తామని యూరోపియన్ యూనియన్ చెప్తుంది అనమాట. సో అది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది WTO రూల్స్ అని కొన్ని అంటారు, బట్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ కంప్లైంగ్ ది WTO రూల్స్. అన్ని ఇండస్ట్రీస్ని కార్బన్ ఇంటెన్సివ్ చేయాలనేది మాది యొక్క మెయిన్ ఎయిమ్ అని చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ బై ది యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పైన ది ADB హ్యాస్ గివెన్ ఏ రిపోర్ట్. అందుకని న్యూస్లోకి వచ్చిందన్నమాట. దాంట్లో ఏం చెప్పారు, ద పర్ క్యాపిటల్ టెరిటోరియల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ మోర్ దాన్ డబుల్ ది వరల్డ్ యావరేజ్ ఇన్ ద రష్యన్ ఫెడరేషన్ అండ్ US. సో పర్ క్యాపిటల్ వరల్డ్ ఎమిషన్స్ డబుల్ ది వరల్డ్ యావరేజ్ అని ఎలా చెప్తున్నారు? సో ఇనిషియలీ ద యావరేజెస్ 6.5 టన్ కార్బన్ ఈక్వివలెంట్, 6.5 టన్ కార్బన్ ఈక్వివలెంట్ అని పెట్టుకున్నారు. ఇవి రెండు చూస్తే రష్యా అండ్ US చూస్తే దిస్ ఇస్ మోర్ దాన్ ది వరల్డ్ యావరేజ్. ఈ యావరేజ్తో పోలిస్తే మోర్ దాన్ ఉన్నాయన్నమాట. దెన్ ద ఇండియా పర్ క్యాపిటల్ టెరిటోరియల్ ఎమిషన్స్ ఆర్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ యావరేజ్. అంటే మనం జస్ట్ 3.5 అప్రాక్సిమేట్గా టన్ పర్ కార్బన్ ఈక్వివలెంట్ చేస్తున్నాం అనమాట. దిస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. Then India, accounting for 18% of the world population to date, only contributed to 10% of the global warming. Only 5% of the global warming మనం చేస్తున్నాం అన్నమాట. సో అదే మనకు US చూస్తే USలో 4% పాపులేషన్ 17% గ్లోబల్ వార్మింగ్ చేశారనమాట. సో దట్స్ హౌ దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ అట్ ది 8th క్వశ్చన్ ఆఫ్ ది డే. దెన్ కోల్ గురించి ఇచ్చాడనమాట. రీసెంట్గా ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనేది ఏం కోట్ చేశారంటే, కోల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎనర్జీ. కోల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ది ఎనర్జీ. సో ఎనర్జీ కోసం మాత్రమే కాదు కోల్ యూజ్ చేసేది అని ఇచ్చారనమాట స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ నుంచి ఆర్టికల్స్ అనేది తీసామన్నమాట. సో నౌ లుక్ అట్ ది క్వశ్చన్. సో ఇండియాస్ ఇన్స్టాల్డ్ టోటల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో కోల్ కాన్సన్ట్రేషన్ 52%. 52% మనం ఎలక్ట్రిసిటీ కోల్ నుంచే తీసుకొస్తున్నాం అనమాట. So now look at the statement. Coal stands for the single largest contributor to the railway freight with a share of 75%. అంటే ఇప్పుడు కోల్స్ నేను మైన్ చేశాను, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? రైల్వేస్ ఇస్ ద చీపెస్ట్ మోడ్. సో అందుకే మనకు 49% ఆఫ్ ది ఫ్రైట్ అంటే ఏంటి? మనం ప్యాసింజర్స్ ట్రైన్స్ చూసుంటాం, ఇవి గూడ్స్ ట్రైన్లు అనమాట, దాన్ని ఫ్రైట్ ట్రైన్స్ అంటారు. సో 49% షేర్ అనేది మనకు కోల్ నుంచే వస్తుంది. సో ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. The coal sector contributes over rupees 5 lakh crores annually. 5 lakh crores కాదు, 70,000 crores. 70,000 crores యాన్యువల్గా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి రాయల్టీ రూపంలో, GST రూపంలో ఇస్తున్నారనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. Currently coal accounts for more than 55% of the current energy needs. So this is a right statement. How many of the above statements are correct? Only 1 statement is correct here. Only 1 statement is correct here. Then next question. So baleen whales. సో బాలిన్ వేల్స్ అనేది ఉంటాయి అన్నమాట. యూ సీ హౌ దిస్ బాలిన్ వేల్స్ లుక్స్ లైక్. వీళ్ళకి దీనికి టీతే ఉండవు. దెర్ ఈస్ నో టీత్స్ విచ్ ఎగ్జిస్ట్ టు దిస్ థింగ్. ఇవి ఏం చేస్తాయంటే ఓవరాల్గా వాటర్ని లోపలికి తీసుకునేటప్పుడు దే ఫిల్టర్ అవుట్ దోస్ ఫుడ్ ఫ్రమ్ ది వాటర్. ఈ వాటర్ని ఇక్కడ నుంచి వదిలేస్తాయి. ఓన్లీ ఫుడ్ మాత్రమే లోపలికి తీసుకుంటే, అలాంగ్ విత్ వాటర్ తీసుకున్నా సరే ఫిల్టర్ అవుట్ చేసేస్తాయి అనమాట ఫుడ్ని. సో దిస్ హౌ దే ఫిల్టర్ ది ఫుడ్. ఈ బాలిన్ వేల్స్ ఫిల్టర్ చేస్తాయి అనమాట.
Now baleen whales do not have the tooth. This is a right statement. Baleen whales are generally larger than the tooth whales. So maximum larger ఉంటాయి అన్నమాట. అందుకే this is also true. They can make their sounds with their larynx as humans. అంటే మనకు ఎలాగైతే ఈ పార్ట్ ఉంటుందో larynx పార్ట్, ఆ పార్ట్ నుంచే వీళ్ళు కూడా సౌండ్ చేస్తారని రీసెంట్గా కనుక్కున్నారు. అందుకే న్యూస్లోకి వచ్చాను. సో దిస్ is also true. All baleen whales make very low frequency calls barely audible to humans. సో మనం అంత ఈజీగా వాళ్ళని హియర్ చేయలేమన్నమాట. Humpback whale, grey whale and blue whale are part of baleen whales family. This is also a correct statement. So all the statements are correct here. All 5 are correct here. Now we'll come to the last question of the day. So regarding the, so this question is regarding the gestational age. So Garbhini GA2. So Garbhini GA2 అనే ఒక ప్రాసెస్ అనేది తీసుకొచ్చామన్నమాట టు అండర్స్టాండ్ ది జెస్టేషనల్ ఏజ్. జెస్టేషనల్ ఏజ్ అంటే ఏంటి? సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎంబ్రియో ఏజ్, అంటే లోపల కడుపు లోపల ఉన్న ఏజ్ని కనుక్కోవడం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ది జెస్టేషన్. అంటే ఫీటస్ ఎలా ఫామ్ అయింది, చివరికి ఇలా 38 వీక్స్లోకి ఎలా ఫామ్ అయింది, దట్ ఈస్ ద జెస్టేషనల్ ఏజ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. సో ఆ ఫైండ్ అవుట్ చేయడానికి ఇండియా స్పెసిఫిక్ వర్షనే గర్భిణి అనమాట. ఇంతకుముందు వరకు వరల్డ్ స్పెసిఫిక్ వర్షన్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఇండియా స్పెసిఫిక్ వర్షన్ అనేది తీసుకొచ్చాం గర్భిణి అని. సో ఇది తీసుకొచ్చింది మనకు ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ అనేది తీసుకొచ్చింది, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు currently in India the age of the fetus, gestational age, is determined using the formula developed by western population and is likely to erroneous when applied with the later part of the pregnancy. ఎందుకంటే రెగ్యులర్గా 3 trimesters అంటాం, 3 trimesters of pregnancy అంటాం. సో మామూలుగా ఈ జెస్టేషనల్ ఏజ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో టెస్ట్ చేస్తారనమాట, అల్ట్రాసౌండ్ టెస్ట్ అని చేస్తారు. కానీ ఇండియాలో ఏంటంటే ఇంత తొందరగా మనం టెస్ట్ చేసుకుంటాం, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో చెక్ చేసుకుంటాం. సో అక్కడ డిఫరెన్స్ వస్తుందన్నమాట వరల్డ్ టెస్టింగ్కి మన టెస్టింగ్కి. సో అందుకే మనం వరల్డ్ టెస్టింగ్ వాడినప్పుడు చాలా డిఫరెంట్ ఎర్రర్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఇన్ లేటర్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ దేర్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఫీటస్ ఇన్ ఇండియన్ పాపులేషన్ కంపేర్డ్ టు ద వెస్టర్న్ పాపులేషన్. సో అందుకనే వీ నీడ్ దేర్ ఓన్ మెథడ్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద జెస్టేషనల్ ఏజ్. సో అందుకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ టు అబౌవ్ స్టేట్మెంట్స్? బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది స్టేట్మెంట్ 1. So this is about the today's questions, guys. We'll meet again tomorrow. So see you guys. If you have any doubts, put down in the comment section. Okay.